హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ చిట్టి కాజాలు చూసారా? ఇవి నేతితో చేసిన కాజాలు. నేను ఎలా ప్రిపేర్ చేశానో అది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసుడు ఒక అర గ్లాసు పిండినైతే మైదా పిండిని తీసుకున్నాను. నేను ఈ చిన్న గ్లాస్తో తీసుకున్నాను. నాకైతే ఎక్కువ స్వీట్ తినరు, అందుకే నేను కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాసుడు ఒక అర గ్లాసు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. నెయ్యి అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట అరగంట సేపు నాననివ్వాలి. మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఈలోగా దీనికి పాకానికి రెడీ చేసుకుంటున్నాను. నేను ఎంత పిండినైతే వేసానో అంతే పంచదార వేసుకున్నాను, అంతే వాటర్ కూడా తీసుకున్నాను. ఒక గ్లాసున్నర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పంచదార పాకం పెట్టుకోవాలి. పాకం అంటే మరీ ఎక్కువ పాకం రాకూడదు, కొంచెం తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. కొద్దిగా ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ఒక యాలక్కాయ అయితే చితగొట్టి వేసుకున్నాను. కావాలంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు, స్మెల్ కోసమే. ఇదిగోండి, ఈ విధంగా ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది. చేతికి ఇలా అంటుకుంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ గట్టి శుభ్రం చేసుకుంటున్నాను. ఇలా శుభ్రం చేసుకొని స్టవ్ గట్టి మీద అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చపాతీ పిండి తీసుకున్నాం కదా ఇందాక కలుపుకొని, దీన్ని ఒక పెద్ద చపాతీలాగా అద్దుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకే చపాతీలాగా అద్దుకున్నాను. ఇప్పుడు దీనికి పొరలు పొరలుగా రావాలి కదా, అందుకే దీని మధ్యలో నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతుంది కూడా. ఈ విధంగా నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవాలి ఈ చపాతీని. ఈ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడు ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎడ్జ్లు కట్ చేసుకొని చిన్న చిన్న చిట్టి కాజాలు వచ్చేలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి చిట్టి కాజాలు కాబట్టి ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా కాజాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. బాగా హీట్ మీద వేయకుండా ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించుకొని ఈ ఒక్కొక్క కాజాని ఈ ఆయిల్లో వేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద ఇలా కుక్ చేసుకోవాలి. లోపటి వరకు కుక్ అవుతాయి ఇలా చిన్న ఫ్లేమ్ మీద అయితే. కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక్కటి ఒకటి ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఇందాక పాకం తీసుకున్నాం కదా, తేనె పాకం, ఈ వేడి మీద ఉండేటప్పుడే ఆ పాకంలో వేసుకోవాలి. ఆయిల్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. కాజాలు అయితే మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ని పక్కన పెట్టుకొని జాగ్రత్తగా ఇప్పుడు ఈ పాకంలోని ఈ కాజాలని వేసుకొని కొద్దిగా అలా కలుపుకోవాలి. పాకం అంతటికి పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక పావు గంట సేపు ఈ పాకంలో అలా వదిలేయాలన్నమాట. మనకి చక్కగా ఈ పాకం అనేది కాజాలకి పంచదార పాకం బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసి చూపిస్తున్నాను.
ఎంత బాగున్నాయో, కరకరలాడుతున్నాయి ఈ చిట్టి కాజాలు అయితే. అప్పుడప్పుడు మీ పిల్లలకు కూడా ఇలా చిట్టి చిట్టి కాజాలు చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ కూడా చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.